సర్టిఫికేట్ గురించి మాట్లాడుకుంటే నేను ఒక్కటే చెప్తానండి, సర్టిఫికేట్ ఏ కాలేజీలో చదివినా కానీ బీటెక్ సర్టిఫికేట్ వస్తుంది. బట్ ఆ బీటెక్ సర్టిఫికేట్తో రేపు ఇండస్ట్రీలో జాబ్ రాదు. ఇండస్ట్రీలో జాబ్ దేన్ని బట్టి వస్తుంది? మీరు బీటెక్లో 60%, 70% లేదా 90% ఉండనివ్వండి, కాదనట్లేదు దానికి. కానీ ఇంటర్వ్యూలో ఈరోజు ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్ మీద పర్ఫామ్ చేసిన వాళ్ళకు మాత్రమే ఆఫర్ లెటర్ అనేది వస్తుంది. ఇప్పుడు కమింగ్ టు క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, మీకు బీటెక్ సర్టిఫికేట్ 4 ఏళ్లలో ఇవ్వడంతో పాటు బీటెక్ సర్టిఫికేట్కి అదనంగా ప్రతి సెమిస్టర్లో ఒక లేటెస్ట్ టెక్నాలజీ మీద మిమ్మల్ని ట్రైన్ చేసి ఆ సర్టిఫికేట్ కూడా ఆ బీటెక్ సర్టిఫికేట్కి జత చేయడం జరుగుతుంది. ఒకసారి ఇమాజిన్ చేయండి, లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్న అన్ని టెక్నాలజీస్ మీద మీకు ఎంతో కొంత అవగాహన ఉంది అనే ధైర్యంతో ఇంటర్వ్యూకి అటెండ్ అయితే మనకు వచ్చే ఆఫర్ ఏ స్థాయిలో ఉంటుంది అని ఊహించవచ్చు. 4 సంవత్సరాల్లో 8 సెమిస్టర్స్, 8 సెమిస్టర్స్కు కూడా 8 రకాల సర్టిఫికేషన్స్ మీ దగ్గర ఉంటే, దాంతోపాటు బీటెక్ సర్టిఫికేట్ ఉంటే మీ రెజ్యూమ్కి ఉండే వాల్యూ వేరే. కాబట్టి ఒకసారి ఆలోచించండి, ఏ కాలేజీలో జాయిన్ అయినా 4 ఇయర్స్ టైం పెట్టాలి, డెఫినెట్గా మనీ పెట్టాలి, కానీ అది రైట్ వేలో పెడుతున్నామా లేదా అని ఆలోచించండి. క్వాలిటీ థాట్ గురించి ఒక్కసారి తెలుసుకోండి. ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. అవన్నీ విన్న తర్వాత యూ కెన్ డిసైడ్ ఫ్రీలీ. రెగ్యులర్ కాలేజీలో మీరు అనుకుంటున్న కాలేజీలో జాయిన్ చేద్దామా, లేదా క్వాలిటీ థాట్ గురించి ఒకసారి వెళ్ళి చూసి తెలుసుకున్నాక నిర్ణయం తీసుకుందామా? క్వాలిటీ థాట్లో జాయిన్ అయ్యాము అని అంటే మన భవిష్యత్తుకి ఆల్రెడీ ఫస్ట్ స్టెప్ పడినట్టుగానే అనుకోవాలి. ఎందుకంటే మీరు జాయిన్ అయిన డే 1 నుంచే మిమ్మల్ని జాబ్ దిశగా నడిపించే ప్రణాళికతో క్వాలిటీ థాట్ ముందుకు వచ్చింది.